చిన్నప్పుడు ఇంట్లో గోల్ చేసి ఏడ్చి ఏదో ఒక 10 రూపీస్ స్కెచ్ పెన్ కోసం అంత చేసేవాళ్ళం. అవి తీసుకొని ఓ పిచ్చి పేపర్ల మీద పిచ్చి బొమ్మలు వేసుకుంటూ ఉండేవాళ్ళం. ఇదే ఈరోజు మనం డబ్బులు ఇచ్చి చేయబోతున్నాం అనమాట. వెల్కమ్ టు సి వర్క్స్ బటిక్ వర్క్షాప్. లోపలికి వెళ్ళే ముందు ఎవరైనా మలేషియాలో కేఎల్లో ఉండే వాళ్ళకి ఈ వర్క్షాప్కి రావాలనిపిస్తే నేను అడ్రస్ చెప్తాను. కేఎల్లో న్యూ సెంట్రల్ ఎంఆర్టీ కజాంగ్ లైన్ ఎక్కి టీఆర్ఎక్స్లో దిగి ప్లాట్ఫామ్ నెంబర్ 4కి చేంజ్ అయ్యి కాన్లే స్టాప్లో దిగి పింటు బి నుంచి బయటికి రాగానే కాంప్లెక్స్ క్రాఫ్ట్ కౌలాలంపూర్ కనిపిస్తుంది. సరే, ఇంకా లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికి వెళ్ళి చూస్తే క్రాఫ్ట్స్ చేసే వాళ్ళు తప్పితే ఇంకెవరు కనిపించలేదు. తర్వాత ఒక అమ్మాయి కనిపించింది, అక్కడ వర్క్ చేసే అమ్మాయి. ఈ ప్లేస్ చాలా క్యూట్, స్వీట్ అండ్ టినీ వర్క్ షాప్. ఒక మంచి రిలాక్సింగ్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇక్కడ పెయింటింగ్ క్రాఫ్టే కాదు, ఇంకా రకరకాల క్రాఫ్ట్ చేయొచ్చు. మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి ప్రైజింగ్ ఉంటుంది. మెయిన్గా బటిక్ క్లే అండ్ బటిక్ డ్రాయింగ్ అని 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. బటిక్ క్లే అంటే స్పెషల్గా చెప్పాలంటే ఇప్పుడు మన కలంకారీ మీద ప్రింట్ చేస్తాం కదా, సేమ్ అలాగే ఇది కూడా బ్యాగ్స్ మీద, పౌచెస్ మీద, క్లాత్స్ మీద అండ్ కీ చైన్స్ ఇలాంటివి చాలా చేస్తాం. బ్యాగ్స్ మీద వేస్తే 30 రింగెట్, పౌచ్ బ్యాగ్ మీద వేస్తే 18 రింగెట్. అలాగే ఇంకోటి బటిక్ డ్రాయింగ్ కదా, దాంట్లో బ్యాగ్ అయితే 50 రింగెట్, కుషన్ కవర్ మీద వేస్తే 50 రింగెట్. ఇదంతా కాదు, మేము ఓన్గా చేస్తాము అంటే 10 రింగెట్ ఎక్స్ట్రా. ఇలా కాకుండా ఆల్రెడీ డ్రా చేసిన ఫ్రేమ్స్ అక్కడ రెడీగా ఉంటాయి. జస్ట్ మనం నచ్చినవి తీసుకొని వాటికి పెయింటింగ్ చేసుకోవచ్చు. 10 సెంటీమీటర్స్ అయితే 10 రింగెట్స్, 15 సెంటీమీటర్స్ అయితే 15 రింగెట్స్, 20 సెంటీమీటర్స్ అయితే 20 రింగెట్స్ ఇలా ఉంటుంది. నేను 20 సెంటీమీటర్స్ ప్రిఫర్ చేశాను, ఫస్ట్ టైం కదా, జస్ట్ ట్రై చేద్దామని చెప్పి. హరిని కూడా ఒకటి సెలెక్ట్ చేసుకుంది. అలా స్టార్టింగ్ ఫ్రమ్ 10 రింగెట్స్ టు 50 రింగెట్స్ వరకు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేము ఇద్దరం కలిసి పెయింట్ చేయబోతున్నాం. ఈమె ఇక్కడ వర్క్ చేస్తుంది. సచ్ ఏ నైస్ కస్టమర్ ఫ్రెండ్లీ షేడ్స్. లిటరల్గా ఒక్క ఇంచు కూడా డ్రాయింగ్లో రాకపోయినా ఆమె ఎక్స్ప్లెనేషన్ అంతా క్లియర్గా ఉంది. డార్కర్ షేడ్స్లో రావాలంటే ఎలా మిక్స్ చేయాలి, లైటర్ షేడ్స్లో రావాలంటే ఎలా మిక్స్ చేయాలి అని ఎవ్రీథింగ్ క్లియర్ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుందామా. ఏం చేసావు చెప్పు. పర్లే చెప్పు. అరే అట్లా పెట్టకూడదు, వేసేసాక ఇది మేము వేసాం ఓన్ టాలెంట్ అని చెప్పాలి, అట్లా పెట్టకూడదు. అన్ని ChatGPT మీద డిపెండ్ అయిపోయాము. సరే చెప్పు, దాన్ని పిక్చర్ ChatGPT తీసేసి ఏమడిగానంటే జస్ట్ ఎడిట్ దిస్ ఎగ్జాక్ట్ పిక్ అండ్ గివ్ మీ ద కలర్స్ ఆఫ్టర్ పెయింటింగ్ హౌ ఇట్ లుక్స్, అది ఇచ్చేసింది. ఓకే, నైస్ ఐడియా. మనం కూడా సేమ్ ఫాలో అయిపోతాం. We sing, we dance, we love, we are happy every day. Have fun with us, let's say happy, 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 happy. అది ఎంత వరకు అయింది? గ్రే గ్రే ఆమె ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా బాడీకి ఒక్కటి కలర్ వేస్తే అయిపోయింది ఫ్రెండ్స్. హర్ని కుస్తీ పడుతుంది. ఆ ఎలిఫెంట్కి ఆ గ్రే కలర్ ఎలా తీసుకురావాలో శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఉన్నదాన్ని అలా వదిలేయచ్చుగా, దాన్ని కొంచెం ఇంకా బాగా చేద్దామని చెప్పి ట్రై చేస్తే అది బయటకు వచ్చేసి మొత్తం స్ప్రెడ్ అయిపోయింది పింక్ కలర్. ఆమెను అడిగాను దాన్ని ఎలా అయినా క్లియర్ చేయొచ్చా అని. అది కుదరదు, దాన్ని కవర్ చేసి ఇంకేదైనా డార్క్ కలర్ వేస్తే అవుతుంది అని చెప్పింది ఆమె. ఆ కలర్ ఎలాగో పోదు, అందుకని దాని మీద జస్ట్ స్ప్రింకిల్ చేస్తున్నా, అది ఏమన్నా కొంచెం లైట్గా కవర్ అవుతుందని.
మేము వేసింది వాటర్ పెయింట్స్. సో వేసేసిన తర్వాత డ్రై చేసేస్తారు నీట్గా. అన్ని కలర్స్ కలిపితే వైట్ కలర్ వస్తుందా? చూద్దాం ఆగు. కానీ అన్ని కలర్ అన్ని డార్క్ కదన్నా. డార్క్ కలర్ are always with me. We sing, we dance, we laugh, we are happy every day. Have fun with us, let's say. ఇక్కడ వాళ్ళకి పిల్లులు అంటే ఎందుకు అంత క్రేజో తెలీదు. ఇంట్లో పెంచుకునేవే కాదు, ఆఖరికి బయట రోడ్ సైడ్ ఉండే పిల్లు కూడా ఒక్కటి కూడా బక్కగుండదు. అన్ని పుష్టిగా దిట్టంగా ఉంటాయి. అదే మన దగ్గర అయితేనా మనుషుల్ని చూడంగానే ఉరుకుతాయి బయటికి. కళ్ళుకి ఇక్కడ కళ్ళు ఎట్లా అయిందా చెప్పు. బ్లైండ్ ఎలిఫెంట్ అంటే వెనకాల తిప్పు. వెనకాలే బాగుంది కదా, వెనకాలే బాగుంది. వెనకాల బాగుంది. నా దాంట్లో నైస్ డ్రాయింగ్. ఇట్స్ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. వెళ్ళే కంగారులో పడి మేము వేసిన డ్రాయింగ్స్ మర్చిపోయి వెళ్ళిపోయాము. ఇంతకీ మా డ్రాయింగ్స్ ఎలా ఉన్నాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బాయ్ బాయ్. ఈ మర్చిపోయావు. మర్చిపోయినా